ఒక్క నిమిషం ఏంటంటే ఈరోజు దేవుని వాక్యం మనకి ఇవ్వడానికి దేవుని మాట ఏంటంటే నేర్చుకోవడం టు లర్న్ చూసారా, నేర్చుకోవడం ఎంత అవసరం అంటే మనకి మరి నేర్చుకునే అవసరం మనకు చాలా 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 అవసరం ఉంది. కానీ మన చిన్నప్పటి నుంచి కూడా మనం అనేక సంగతులు నేర్చుకుంటూ ఉంటాం. మన మన అమ్మ నాన్న కానీ, తర్వాత బంధువర్గం కానీ, తర్వాత చుట్టాలతో కానీ, తర్వాత స్నేహితులతో, తర్వాత ఈ లోకంలో ఉన్నప్పుడు లోకస్తులతో, మనం తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు రకరకాల థింగ్స్ నేర్చుకుంటూ ఉంటాం. చదువుతో పాటుగా అనవసరమైనవి నేర్చుకుంటాం, అవసరమైనవి కూడా నేర్చుకుంటాం. కానీ మరి ఇట్లా మనిషి తన జీవితం అంతా కూడా నేర్చుకుంటూనే ఉంటాడు, జీవితం కూడా నేర్చుకుంటూ ఉంటున్నాడు. ఈ నేర్చుకోవడం వేరు. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం కొన్ని సంగతులు, కొత్త సంగతులు నేర్చుకోవాలి. అంటే ఇది మనం ఇంతకు ముందు నేర్చుకునేవి కాదు, ఇవి మనం ముందు నేర్చుకునేవి కాదు. యేసుని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని నేర్చుకోవాలి. మనం ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా మనం దేవుని బిడ్డగా దాన్ని నేర్చుకునే బద్దం. ఈరోజు అదే మనం ఈరోజు నేర్చుకోబోతున్నామండి. మరి ఈరోజు మనం అదే ధ్యానం చేస్తున్నాం. ఒకరి మీద పెన్సిల్ ఉన్నట్లయితే రాసుకోండి, ఆ తర్వాత మీరు దాన్ని ధ్యానం చేయండి. ప్రభుని కృపించిన దాకా. మరి FB ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి, రాసుకోండి. ప్రభు మీ అందరికీ కృపనిచ్చిన దాకా. కానీ మరి ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీనికి ఈ ఛానల్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత అక్కడ ఒక బెల్ మార్క్ ఉంటుంది, దాన్ని కొడితే మీకు ఎప్పుడైనా లైవ్ వచ్చినప్పుడంతా మీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. అట్లా మీరు ఇతరులు కూడా పరిచయం చేయండి ప్రభు బిడ్డలు. చాలా థ్యాంక్స్ అండి. మరి కొంతమంది ఫెయిత్ఫుల్గా మరి మినిస్ట్రీని సపోర్ట్ చేస్తున్నారు ప్రార్థన ద్వారా, ఇచ్చుట ద్వారా. దాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించిన గాక. ఏంటి మరి మనం నేర్చుకోవాల్సిన 4 సంగతులు మీతో ఈరోజు చెప్పాలని ఆశపడతాను. ఏంటంటే సమయోచితంగా సత్క్రియలు చేయటం అని నేర్చుకోవాలి. సమయోచితంగా సత్క్రియలు చేయటం అని నేర్చుకోవాలని. చాలా మంది మరి అంత సమయం అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా చేద్దాం అనుకుంటారు. కాదు, సమయోచితంగా సత్క్రియలు, మంచి క్రియలు చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ అయితే నీకు నాకు ఇదొక పాఠం. తీతు పత్రికలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. టైటస్ మన తీతు పత్రిక 3వ అధ్యాయం మరి 14 వచ్చిన చూద్దామండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన చూద్దాము. చూడండి సార్, టైటస్ 3:14. టైటస్ 3:14 చూడండి. మన ఎవరైనా చదివి సహాయం చేయండి. మన వారిని నిష్ఫలులు కాకుండా నిమిత్తం ఏంటది? మన వారిని నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్నవారు. అది సమయోచితంగా సత్క్రియలు చేయుటకు ఏంటంటే శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలంట. సత్క్రియలు చూసారా? అవును, మన దేవుని బిడ్డ అయితే సమయాన్ని బట్టి చూడండి. ఈ సమయంలో చాలా సహాయం అవసరం. చాలా మందికి మనం సహాయం చేయడం కాక మనకు స్తోమత ఉంటే, ఆర్థిక స్తోమత, ఆత్మీయ స్తోమత, లేకపోతే ఇంకేమైనా స్తోమత ఉంటే యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్. ఇంకోసారి చెప్పాలి, నేను లాస్ట్ చెప్దాం కదా, సందర్భం వచ్చింది కాబట్టి. నేను చాలా మంది దేవుని సేవకులకి మరి ఇప్పుడు నెల పైన దేవుని మందిరాలన్నీ క్లోజ్ అయిపోయినాయి. అక్కడ ఆరాధన లేదనమాట. ఆరాధన లేదు కాబట్టి ఆఫరింగ్స్ లేవు కాబట్టి వాళ్ళు అప్పులు పాలైపోతారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక, వాళ్ళ కుటుంబాన్ని ఈదలేక మరి దీని చూసారా, సమయోచితముగా సత్క్రియలు చేయటం శ్రద్ధగా మనసు పెట్టుతున్నట్టు తీతు అని పౌలు గారు వాళ్ళు హెచ్చరిస్తున్నాడు. ఆ రోజు మరి తీతుకు హెచ్చరించాడు, ఈరోజు నీకు నాకు ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి. చూడండి మాట వాడతాడు, ఇంకా చూడండి సార్, శ్రద్ధగా చేయటం నేర్చుకునేవాడు. చూసారా, మనం నేర్చుకున్నామండి. ఒకరి దేవుడు మీకు అంత స్తోమత ఇస్తే సంఘంగా దేవుని బిడ్డలు అందరం కలిసి ఏదొక మేలు, ఏదొక క్షేమం ఆ యొక్క దేవుని సేవకుల కుటుంబానికి మనం చేయడం కాక. ఏంటంటే వైద్యులు పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్తున్నాడు. పుచ్చుకొంట కంటే ఆ ఇచ్చుట ధన్యం. ఎంత మంచి మాట అండి. మనం అనుకుంటే పుచ్చుకోవటం ధన్యం అనుకున్నాం, కానీ దేవుని వాక్యం ఏంటంటే ఇచ్చుట ధన్యం అంట. గివింగ్ ఈజ్ ఎ బ్లెస్డ్ థింగ్. అంటే మన అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చుగాక. కొంతమందికి అండి నేను చూశాను, కొంతమందికి వాళ్ళకి తెలుసు సహాయం చేయాలని, లేక సమయోచితంగా క్రియలు చేయాలని తెలుసు, కానీ సహాయం తెలుసు కానీ చేయలేనమాట. చేయరు. నాకెందుకు, నేనేం చేయాలి, నాకేం పట్టింది, వాళ్ళు అడిగితే చేస్తా అనుకుంటున్నాను. ఎవరు అడుగుతారు నిన్ను కదా? కొంతమందికి అదొక రకమైన జబ్బు,
కదండి. మనుషులకి ఈ రోజుల్లో చాలా చాలా జబ్బులు. దేవుని వాక్యం చూస్తే వాళ్ళు మరి మనకి మరి సహాయం చేయడం తెలిసినా లేక మంచిని తెలిసినా దాన్ని చేయకపోతే అది పాపం అని చెప్తుంది. యాకోబు పత్రిక చూడండి ఒకసారి 4:17 బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4:17 చదువుదాం. యాకోబు పత్రిక 4:17 చదువుదాం. యాకోబు పత్రిక 4. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. జేమ్స్ 4:17 అలా చెప్తున్నాను కదా. మేలైనది చేయనెరిగి అలాగ చెయ్యని వారికి మరి అది పాపం అంటండి. అదొక మన పాపంలో పడేస్తాం కదా. ఈ కొంతమంది భలే ఉంటుంది, పిచ్చి మాట్లాడరు. ఏంటంటే ఇద్దాం అనుకున్నానండి, మరి ఎందుకైనా చేద్దాం అనుకున్నానండి, చేసేది కదా. అవునండి, చాలా మంది ఇది ఒక రకమైన సాకు చెప్తాడు. సమయోచితంగా సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి సోదరుడు సహోదరి కదా. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు మనం వి షుడ్ నాట్ ఫోర్గో కదా. చేద్దాం అనుకున్న అది కాదు, చేద్దాం అనుకుంటే చేసే, ఇద్దాం అనుకుంటే ఇచ్చేసే. దేవుడు ఈ టైం మళ్ళీ మనకు రాదేమో కదా. సరే అందరం మరి ఈ పని మనం చేయబోతున్నాం త్వరలో, అంటే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మరి మీరు ఒకవేళ మీకు దేవుడు ప్రేరేపిస్తే మనీ కానీ లేక కైండ్ కానీ, అంటే ఏదైనా వస్తు రూపేనా కానీ ఇక్కడ మన మందిరాన్ని తీసుకొస్తే మరి సేవకులు ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి పోషణ లేదు, వాళ్ళకి మనం అందించడానికి సిటీలోనే ఎవరన్నా మరి మనకు వాళ్ళకి సహాయం చేద్దాం. ఈ మనసులో పెట్టుకోండి. కానీ మనకంటే సక్రియలోని ధనం కావాలంట కదండి. అది ఎవరు కూడా ఏ ధనంగా కూడా దోచుకోలేదు. తిమోతి రాసిన మొదటి పత్రికలో మరి దేవునికి మంచి మాట చెప్పినారు చూడండి. 1 తిమోతి 6:18 చదవాలి. 6:18 6:18 చదువుతాం. 1 తిమోతి 6:18 చదువుతారు. 1 తిమోతి 6 వాస్తవమైన జీవనము వారు వాస్తవమైన జీవనము సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు ధనం గలవారును ఔదార్యం గలవారును ధనములను ఇతరులకు పాలించువారనై ఉండవలెను. సత్క్రియలు ధనం అంటండి. సత్క్రియలు ధనం అంతే మంచి మాట అండి కదా. ఇది నువ్వు నేర్చుకున్నావా? నిజంగా నేర్చుకోవాలండి. మనకి స్వాభావికంగా మన స్వార్థపరులు, వీఆర్ సెల్ఫిష్ పీపుల్ బై నేచర్. దేవుడు ఇచ్చే ఇవ్వు, దాన్ని ఆ సెల్ఫిష్నెస్ అనేది నువ్వు జయించవచ్చు కదా. అవునండి, చాలా మంది నువ్వు చాలా ఆలోచన చేశానండి. కొంతమంది జీవితాంతం ఆలోచన చేస్తుంటారు ఇవ్వటానికి, వాళ్ళ జీవితాంతం అయిపోతుంది. ఇంకెప్పుడో మనం ఇచ్చేది, ఇంకెప్పుడు దేవుడి రోజు నీతో నాతో సూటిగా చెప్తున్నాడు. నేనైనా చేయగలిగి నువ్వు చేయకపోతే దానివల్ల నీకు అది పాపం అవుతుందంట. అది పాపం. అవును, చాలా మంది రోజుల్లో చూసారా ఏంటి మరి మనం ఏ సెల్ఫీ తీసుకో, వీడియో తీసుకో, ఏం తీసుకోవాలి దేవుని బిడ్డలకి సైలెంట్గా వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది మరి అన్నదానం ఏం చేస్తున్నారు దేవుడు లేని ప్రజలు. అయితే తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ వీడియో తీసుకొని ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ పెడుతున్నారు. వాళ్ళకి ప్రమోషన్ కావాలి, వాళ్ళకి ఒకలాంటి గుర్తింపు కావాలి. మనకు అవసరం లేదు కదా. రహస్యమైన చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినది దేవుని వాక్యం చెప్తున్నాను. దేవుడు మనం చేసేది రహస్యంగా చూస్తున్నారు. అవునండి, మరి మనం గుడ్ మోటివ్స్తో మంచి ఉద్దేశాలతో ఇస్తే, మంచి గురితో ఇస్తే దేవుడు దాన్ని తప్పక బహుమానం ఇస్తాడు. ఒకవేళ మీకు ఆస్తమత ఉంటే, దేవునికి ఇచ్చేటువంటి ఆస్తమత లేక దేవుని బిడ్డలకు ఇచ్చే స్తోమత ఉంటే అది చేయడం కాక మీ హస్బెండ్స్తో మాట్లాడండి, మీ భార్యతో మాట్లాడండి. ఈ ఇద్దరు ఏకీకరించాలి. వాళ్ళు తెలియకుండా ఒకరికి ఇచ్చి మనం చిక్కుల్లో పడతాం కదండి. అవును, రెండోది మనం నేర్చుకోవాల్సిన మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మరి రెండో నెంబర్ 2 ఏంటంటే తన ఇంటి వారి ఎడల మరి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం నేర్చుకోవాలంట. మన పేరెంట్స్కి ప్రత్యుపకారం చేయటం లేక మన పేరెంట్స్కి కాంపెన్సేట్ చేయడానికి మన విషయంలో. ఎందుకంటే మనం ఒక స్టేటస్లో ఉన్నామంటే దానికి కారణం మన అమ్మ నాన్న ఎంతో సాక్రిఫైస్ చేశారు, ఎంతో మన కోసం సమర్పించుకున్నారు, ఎంతో మన కోసం మరి వాళ్ళు కొన్ని వదిలేశారు. అందుకోసమే ఈరోజు నువ్వు నేడు ఈ పరిస్థితిలో ఉన్నావు. అందుకోసం దేవుడు అంటే ఇదిగో నువ్వు ఇంటి వారి ఎడల, ముఖ్యంగా నీ తల్లిదండ్రుల ఎడల ఉపకారం చేయటం నేర్చుకోవాలి తిమోతి అని రాస్తాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 5:4 చూద్దాం. తిమోతి రాసిన పత్రిక మరి 5:4 చదవండి.
5:4 చూద్దాం. 5:4 నేను వాక్యం చూద్దాం. 5:4 అయితే ఏ విధానానికైనా పిల్లలు కానీ మనవలు కానీ ఉండి కదా వీరు మొదట తమ ఇంటి వారి భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైందండి. చూసారా, దేవుని దృష్టికి అనుకూలమైందంట. ఇది నైస్ అండి. దేవుని వాక్యం చూసారా. మీ అమ్మ నాన్నలే నాకు తెలుసు, ఎవరు కూడా మరి ఎవరు నెగ్లెక్ట్ చేయగలరు నాకు తెలుసు. కానీ చిత్రం మనం నేర్చుకోవాలంట. మన అమ్మ నాన్నలకి ప్రత్యుపకారం చేయటం, కాంపెన్సేట్ చేయటం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ సత్యం మనం నిజంగా గ్రహించాలండి. చాలా మంది దీన్ని ఊరేసి మరి ఏదేదో చెప్తుంటారు కదా. అంటే మరి చాలా ఈ రోజుల్లో అసలు తల్లిదండ్రులను వదిలేసేవాళ్ళు చాలా మంది మీకు కూడా తెలుసు. నువ్వు అలా చేయాలి నాకు తెలుసు. అయితే వాళ్ళ పేరెంట్స్ని కేర్ తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, వారికి ఒకవేళ మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంటే ఒక ఏమంటారు వాళ్ళని పోషించే స్ట్రెంగ్త్ ఉంటే యూ హ్యావ్ టు డూ దట్. యూ హ్యావ్ టు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం మనం నేర్చుకోవాలి. లర్న్. నేను ఒకసారి ఒక సంగతిని చదువుతున్నా. ఏంటంటే ఒక తల్లి అంట ఒక 10 మంది పిల్లల్ని పోషించగలదంటండి. మీరు గమనించండి. ఒక తల్లి ఒక 10 మంది పిల్లల్ని పోషించగలదంట. కానీ ఆ 10 మంది పిల్లలు ఒక తల్లిని పోషించలేరు కదా. ఎంత విచారం కదా. ఒక తల్లి కష్టపడి ఎంతో కూలి చేసి అది చేసి ఇంట్లో పనులు చేసి 10 మంది పిల్లల్ని పోషించగలదు. అంత తను చేయగలదు సాక్రిఫైస్. కానీ 10 మంది కలిసి ఒక్క తల్లిని పోషించడానికి తల ప్రాణం తోక్కొస్తుంది కొంతమందికి. వాళ్ళు భార్య కొంతమంది చెడగొట్టే ఉంటారు. అందరూ కానీ వాళ్ళు మాట విని వాళ్ళకి భయపడి వీళ్ళు గందరగోళం అయిపోతారు. ఏం వాక్యం చెప్తుంది చూసారా. మీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం నువ్వు నేర్చుకోవాలి సోదరుడా. నేను నేర్చుకోవాలి. ఈ సత్యం మనం విస్మరించరాదు కదండి. అవునండి. మరి మన పిల్లల్ని వారి దేవుడు కృప చూపించాలంటే మన తల్లిదండ్రులకి ప్రత్యుపకారం చేయాలి. వారికి మనం దుఃఖం కలుగ చేయకూడదు, వాళ్ళని మనం హర్ట్ చేయకూడదు, వాళ్ళ హృదయానికి భేదం, వాళ్ళ హృదయంలో బాధ కలిగించకూడదు. ఇలా చేసినట్టయితే మరి మనం చిక్కుల్లో ఇప్పుడు కనపడదు. కానీ తర్వాత జీవితంలో మనకు అది మనకు తెల్లగా కనిపిస్తుంది అన్నమాట. మరి నిజంగా ఎఫ్ఎస్సి పత్రికలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదువుతారా. ఎఫ్ఎస్సి పత్రిక 6:22 చదువు. మీరు మా సమాచారం తెలుసుకుంటుకును అతను మీ హృదయంలో ఓదార్చుటకును. ఎఫ్ఎస్సి పత్రిక 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవును. దేవుని కోసం బ్రతకాలంటే, మంచి ఆరోగ్యంతో బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. హానర్ యువర్ పేరెంట్స్ అంటారు. ఇంగ్లీష్ హానర్ యువర్ పేరెంట్స్ అంటారు. ఎంత మంచి మాట అండి దేవుని మాటలు చెప్పట్లేదు ఇక్కడ. సామెతలు 23-22 చూద్దాం. సామెతలు Proverbs 23-22 చూద్దాం. 23-22 చదవండి. సామెతలు 23-22. సామెతలు కాదు 23-22 చదువుదాం. నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశమును అంగీకరించు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొను. ఏమన్నా నీ తల్లి ముదిమియందు ముసలితనంలో నువ్వు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు, ఆమెను నెగ్లెక్ట్ చేయొద్దు అని దేని వాక్యం చెప్తుందండి. అవునండి. ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకు మనందరం నేర్చుకుందాం కదా. అవును. మరి చూడండి, ఇంకో సంగతి చెప్పాలి నేను. అసలు మనం సాక్ష్యం ఇంట్లో కాపాడుకోవాలంట. చాలామంది బయట సాక్ష్యం ఏదో 1/2 అవర్ 1 అవర్. బ్రదర్, నేను సాక్ష్యం మొదలెడితే 45 కాదు 4 అవర్స్ అవుద్ది అంటాడు. ఆ 4 అవర్స్ కన్నా కూడా నీ గృహంలో ఆ మంచి సాక్ష్యం కలిగి ఉండు.
ఎందుకంటే ఆ ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండటం కష్టం. ఎందుకంటే మన లైఫ్స్ అందరూ చూస్తుంటారు అన్నమాట. 24/7 అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. అవును, నువ్వు ఏది అవకతవకగా చెప్పినా, ఏది అవకతవకగా నువ్వు లేక కారణం లేని చెప్పినా వాళ్ళందరూ నిన్ను ఒకలాగా చూస్తున్నాడు, అనుమానంతో చూస్తున్నాడు. అందుకనే ఇంట్లో సాక్ష్యం కోల్పోవద్దు, నువ్వు ఇంట్లో టెస్ట్ మనీ కోల్పోవద్దు. చాలా కష్టం అండి. అవును ఇంట్లో సాక్షిగా ఉండటం. ఇంట్లో సాక్షిగా ఉండిన తర్వాత ఆ తర్వాత బయట నువ్వు ఎంత సాక్ష్యం చెప్పినా అది ఫలిస్తుంది అన్నమాట కదా. కొంతమంది ఇంట్లో అమ్మ నాన్నకి ప్రేమ చూపిరు, అక్క చెల్లెల మధ్య ప్రేమ చూపిరు అన్నమాట. బయట మాత్రం భలే ప్రేమగా ఉంటారు. బయట వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా బ్రదర్ ఎంత ప్రేమగలడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూసారా, దాన్నే వేషధారణ అంటారు కదండి. అవునండి, ఇంట్లో వెలగకపోతే ఆ దీపం ఆరిపోయినట్టే. ఇంట్లో వెలగాలి దీపం, ఇంట్లోనే నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. అండ్ దట్స్ మోర్. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటమే కాదు, మన తోబుట్టువుల ఏడలు కూడా మరి కృప చూపించాలి, వారి ఏడలో కూడా కదండి. వాళ్ళు మంచివారు కాకపోవచ్చు నీ దృష్టికి, కానీ నువ్వు మంచిగా ఉండు, నువ్వు సాక్షిగా ఉండు. అది దేవుడు కోరుకునే సత్యం, అది దేవుడు మన నుంచి ఆశించే సత్యం అన్నాడు, ఆశించే సంగతి కదండి. నెంబర్ 3 మనం ఏం నేర్చుకోవాలంటే ఉన్న దాంట్లో గమనించండి, ఉన్న దాంట్లో ప్రభువు మనకిచ్చిన దాంట్లో సంతృప్తిగా జీవించడం, ఇది నేర్చుకోవాలి మనం కదా. అండ్ ఈ రోజుల్లో అంతా కూడా బోగసే. పీపుల్ ఏంటంటే తృప్తి లేని బ్రతుకులండి. డబ్బులోనే కాదు, కొంతమంది తన జీవితంలో డబ్బు ఉన్నా కూడా వాళ్ళు చాలామంది అసంతృప్తిగా ఉన్నారన్నమాట. అసంతృప్తిగా కొంతమంది ఉన్న భర్తతో తృప్తిగా ఉండరు అన్నమాట. వేరే విషయాలు లేక ఉన్న భార్యతో తృప్తిగా ఉండరు, వేరే విషయాలు కావాలి. దే ఆర్ గ్రీడీ పీపుల్ అనమాట ఈ రోజుల్లో చూసారా. అవునండి, ఉన్న దాంట్లో లేక దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కంటెంట్మెంట్ అంటే తృప్తి కలిగి ఉంటాం దేవుడు మనకి ఈరోజు నేర్చుకో అంటున్నాడు అనమాట. చూడండి చూద్దాం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:11 చదవండి. 4:11 చదువుదాం. 4:11 చదవండి ఎవరన్నా. ఫిలిపియన్స్ చాప్టర్ 4:11 వర్స్ చదువు. నాకు కొదువు కలిగి ఉందన్నా నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో అది సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాడు అండి పౌలు గారు కదా. హీ వాజ్ రియలీ కంటెంట్ విత్ వాట్ హీ హ్యాడ్. తృప్తి కలగటం నేర్చుకో. తృప్తికి ఆపోజిట్ ఏంటంటే గ్రీడీనెస్ అనమాట. గ్రీడీనెస్, కక్కుర్తి. కొంతమంది చూసారా, అవును దేవుడు ఎంత ఇచ్చినా సనుక్కుంటానే ఉంటారు అన్నమాట, గొనుక్కుంటానే ఉంటారు. ఇశ్రాయేలీలు నేర్చుకోలేదండి. ఐగుప్తులోంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుడు ఎంతో కృప చూపించాడు వారి మీద, అయితే వాళ్ళు నేర్చుకోనే లేదు. దేవుడు వారి మీద బెత్తం వాడాల్సి వచ్చింది అన్నమాట. దేవుడు వారిని బెత్తంతో కొట్టాల్సి వచ్చింది, అవునా కదండి. అందుకని వారి లైఫ్ చదివితే సంఖ్యాకాండం, ఇతర ఖండాల్లో, ఇతర నిర్గమకాండం వాటిలో ఎప్పుడు చూసినా సనుక్కోవటం, గొనుక్కోవటం చూస్తున్నారు. దే నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా లేరు అనమాట. అలా తృప్తిగా లేరు. అలాంటి బ్రతుకులు ఉన్నవాళ్ళు చాలామంది మన మధ్యలో ఉండొచ్చు కదా, వింటున్న వాళ్ళు ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఉన్న దాంట్లో, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండు. ఎక్కువ దానికోసం లేక ఇంకా దేనికోసమో మరి నువ్వు ప్రాకులాడొద్దు, చిక్కుల్లో పడతావని దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటే మీకు ఒక సంగతి మీకు చెప్పాలి. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం దేని వాక్యం ఉంటే నంబర్స్ చాప్టర్ 14 26-30 చూద్దాం. దేని వాక్యం చూద్దామండి. నా ముఖం స్క్రీన్ మీద చూడకండి, బైబిల్ చూడండి. 14th చాప్టర్ చూడండి, 14వ అధ్యాయం 26 నుంచి 30 వచ్చిన చూద్దాం. 26 నుంచి 30 చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను. ఇశ్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులు నేను విని ఉన్నాను. నువ్వు వారితో నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీలో చేస్తాను. అయ్యో, మీకు తెలుసా 14వ అధ్యాయంలో దేవుని మీద సనుగుతుంటారు అనమాట ఇశ్రాయేలీలు. దేవుని మీద సనుగుతుంటారు. ప్రభు కోపం వస్తుందండి. అంటాడు కదా, ఇదిగో నాకు విరోధంగా ఇశ్రాయేలీలు సనుగుచుండు సనుగులు నేను వినిన వాళ్ళకి నేను గుణపాఠం నేర్పిస్తా. ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్, నేర్పిస్తా అండి. అవును, నేను చెప్పిన మాట వింటలేదు, నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళు హ్యాపీగా లేరు. ఐ విల్ టీచ్ దెమ్ లెసన్. ఖాళీగా ఉన్నప్పుడు చదవండి 26 నుంచి 30 వచనం. దేవుడు ఎంతో వాళ్ళ మీద ఆయాసపడినట్టు లేక కష్టపడినట్టుగా చూస్తున్నామండి. మన విషయం ఆలోచన చేద్దాం.
కదా. చాలాసార్లు మనం సనుక్కొని గొనుక్కొని ఫుడ్ విషయంలో, మనకు దేవుడు ఇచ్చినటువంటి బట్టల విషయంలో, పిల్లల విషయంలో, అండ్ కొంతమంది భార్యల విషయంలో, భర్తల విషయంలో చాలామంది అసంతృప్తిగా ఉంటారు అన్నమాట. ఇంకేదో కావాలి కదా, ఇంకేదో అయిపోవాలి కదా, ఇంకేదో కదా. అవును, కొంతమంది అందరాని చందమామకి మరి వాళ్ళు నిచ్చెనలు వేస్తుంటారండి. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త సుమ, ఇశ్రాయేలీయులు దే డింట్ లర్న్, వాళ్ళు నేర్చుకోలేదంట. వాళ్ళు సనుక్కుంటా గొనుక్కుంటా వాళ్ళ జీవితం అంతా అట్లనే కొనసాగేది. ఇంకో మాట చూడండి, నిర్గమాకాండంలోకి రండి. ఎక్సడస్ 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూద్దాం. 7 నుంచి 10 వచనాలు చూస్తావా? నిర్గమాకాండం 16వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదువుదాం. 7 నుంచి. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు కదా. దేవుని మీద సనుక్కున్నారంటండి. అవును, దేవుని మీద చదవండి. మేము ఏ పాటి వారము, మా మీద సనగలేలా. చూసారా? ఏమంటే ఇశ్రాయేలీయులు ఎవరి మీద సనిగారంటే మోషే అహరోనుల మీద సనిగాడు. అంటే ఇండైరెక్ట్గా దేవుని మీద సనిగారు కదా. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని సేవకుల మీద, వాళ్ళ కుటుంబాల మీద సనుక్కుంటా గనుక్కుంటా మర్మరింగ్స్ అనమాట. అండ్ వెరీ అన్హ్యాపీ పీపుల్ అండి ఈ రోజుల్లో. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. కొంతమందికి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. ఈ సత్యం మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, నా మీద సనిగిన సనుగులు నేను వింటున్నా, నీకు నేను టీచ్ చేస్తా ఒక లెసన్. దేవుడు నేను చంపాడు, కానీ పాఠం మాత్రం తప్పకుండా. ఎవడు దేవుడు పాఠం నేర్పించాడంటే నీ జీవితాంతం, మన జీవితాంతం గుర్తుండిపోద్ది అంతే కదా. మనం ఏబీసీలు ఎట్లా మర్చిపోలేమో అట్లాగే మరి కొన్ని దేవుడు నేర్పించే పాఠాలు వీ కెనాట్ ఫర్గెట్. దేని బట్టి జాగ్రత్త పడదాం సుమా. మేబీ మనం ఉన్న దాంట్లో హ్యాపీగా లేవేమో, లేని దానికోసం ప్రాకులాడుచున్నామేమో కదండి. దేవుడు ఈరోజు అదే అన్నా, నేర్చుకోవాలంటే మనం పౌలు అన్నాడు, నేను ఏ పరిస్థితుల్లో అయినా నేర్చుకున్నాను, తృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. నేనేం సనుక్కోవట్లేదు, దేవుడి మీద గొనుక్కోవట్లేదు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ దట్. ఏమంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని రాస్తాడు ఫిలిప్పీ పత్రికలో. అసలు ఇవన్నీ కూడా ప్రిజన్ ఎఫిసల్స్ అంటారన్నమాట. ప్రిజన్ అంటే ఏది చెరసాల్లో నుండి పౌలు గారు రాసినటువంటి దేవుని మాటలై, చెరసాల్లో నుంచి ఇలాంటి మాటలు రాశాడండి ఆయన. మనం చెరసాల్లోకి ఒక రోజు వెళ్ళామంటే ఏదన్నా ఒక లెటర్ రాయమంటే ఎట్లా రాస్తాం తెలుసా? అయ్యా ఇక్కడ బొద్దింకలు ఉన్నాయి, ఇక్కడ చిప్పకోడి తింటున్నాను, పోలీసు వాడు నన్ను ఒకలాగా చూస్తున్నాడు, ఆడవాడు ఈరోజు చూసి తాగే వచ్చాడు, అయ్యి చెప్తాం. కానీ వీఆర్ నాట్ అంటే ఆ ఆస్పెక్ట్స్ ఏమీ మాట్లాడలేదండి పౌలు గారు. ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ లార్డ్, దేవుని విషయాలే చెప్తున్నాడు కదా. అవును, నేను అందుకని చాలాసార్లు చెప్తాను, పౌలు అనే పేరు కూడా పెట్టుకోవడానికి ఏంటి మనకే అసలు యోగ్యత లేదు నన్ను అడిగితే. ఎందుకంటే పౌలు అంటే పౌలు లాగా జీవించాలి, నా ఉద్దేశం అది. పౌలు లాగా గడ్డాలు మీసాలు పెట్టుకోవాలని కాదు కదా, అది కాదు. లివ్ లైక్ పాల్, అంతే. లైక్ పాల్ అంటున్నాడు కదా, ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. నేను నేర్చుకున్నాను. మీకు తెలుసు అసలు పౌలు ఆ బ్యాక్గ్రౌండ్ చదివితే వెరీ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడండి. గమాలియేలు పాదముల యొద్ద తను పాండిత్యం నేర్చుకున్నాడు అన్నమాట. అలాంటి వాడు ఈరోజు ఎలాంటి బ్రతుకులో ఉన్నాడంటే, ఐ హ్యావ్ లెర్న్ టు బి రియల్లీ సింపుల్ లైఫ్, రియల్లీ సింపుల్ లైఫ్. ప్రభు మీద ఆనుకున్నా, నేను నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకున్నావా? మీరు అనొచ్చు, నాకేం పట్టింది నేను నేర్చుకోవడానికి, నీకు పట్టగాలు నువ్వు నేర్చుకోవాల్సింది అంతే కదా. లేకపోతే నీ కోరికలే గుర్రాలైతే నీ కుటుంబం నువ్వు సర్వనాశనం అయిపోద్ది అన్నమాట కదా. చాలామందికి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి అన్నమాట కదా. దే ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం డ్యూట్రానమీ చాప్టర్ 1, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దామండి. 26-27 దేని వాక్యం చూడండి, తీయండి అమ్మా. 1వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడిని యెహోవా మాటకు సెలవిచ్చిన మాటకు తిరుగుబడి చూస్తారా, మీ గుడారంలో సనుగుచు యెహోవా మన మీద పగబట్టినందున మనల్ని సంహరించినట్లు చూసారా, గుడారాల్లో సనుక్కున్నారంట. వాళ్ళ ఇంట్లో సనుక్కున్నారంట అండి కదా. నువ్వు ఇంట్లో సనుక్కో, వంటింట్లో సనుక్కో, లేకపోతే నీ హార్ట్లో సనుక్కో, దేవుడు అన్నీ వింటున్నాడు కదండి. అవును, ఆయన దగ్గర మనలాగా ఆడియో ఫెయిలియర్స్ ఉండవు కదా. దేవుడు కరెక్ట్గా వింటాడనమాట. కరెక్ట్గా వింటాడు. కరెక్ట్ నీ హార్ట్లో ఏముందో ఆయన ఇట్టే పసిగట్టగలవాడు. నువ్వు ఆయనని చూసావా, వాళ్ళ గుడారాల్లో సనుక్కున్నాడు. దే మర్మర్డ్ ఇన్ దే టెంట్స్ అని ఉంటుంది అనమాట. ఇన్ దే టెంట్స్. అవునండి, జాత సోదరుడా, నేర్చుకుందాం మనం.
నేర్చుకుందాం. ఈ రోజుల్లో మరి లాక్డౌన్ చేశాడు పరిస్థితి. దేవుడు మనం నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. అవును, నీ ఉద్యోగం కానీ నీ జీతాలు కానీ అవి కాదు, నేను నీ పోషకుండాన్ని దేవుడు నేర్పించడానికి బహుశా మనం లాక్ చేసి పడేశాడేమో. ఆయన ఓపెన్ చేస్తేనే లాక్లన్నీ ఓపెన్ అయ్యేది. నువ్వు ఎవరో ఏం చేయలేరు అనమాట. మన నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేరు కదండి. ఎందుకనగా ఆయన మూయిగా ఎవ్వడు తెరవజాలడు, ఆయన తెరవగా ఎవడు మూయి జాలడని దేవుని వాక్యం చెప్తుందండి. 4వ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? సెల్ఫ్ డిసిప్లిన్. మనల్ని మనం ఇప్పుడు వింటున్నాం, స్వీయ నియంత్రణ. మనల్ని మనం సెల్ఫ్ డిసిప్లిన్, ముఖ్యంగా దేవుని బిడ్డలో అండి. వీ హెవ్ టు లెర్న్ దిస్. సామెతలు తీయండి ఒకసారి. సామెతల్లో ఒక మంచి మాట దేవుని వాక్యం చూస్తాం. 25-28 చదవండి. 25-28 25-28 చదువుతారా? 25-28 25 సామెతలు 25-28 25-28 ప్రాకారం లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అంటే తన మనస్సును డిసిప్లిన్ చేసుకోనని వాడు అట్లాగైపోయాడు. డిసిప్లిన్ చేసుకొనలేని వాడు ప్రాకారం లేక పాడైపోయిన పురం లాంటి వాడు పాడైపోతాడు. లేక వాడి ఆలోచన పాడైపోద్ది, వాడి జీవితం పాడైపోద్ది. మరి వాడి లైఫ్ అంతా ఖరాబ్ అయ్యి. సెల్ఫ్ డిసిప్లిన్ మనం నేర్చుకోవాలంటండి కదండి. అవును, చూసారా, మనకి చిన్నప్పటి నుంచి మనకి ఇది నేర్పిస్తాడు. ఈ గోల ఉంటుంది అన్నమాట కదా. చిన్నప్పటి నుంచి మనకు డిసిప్లిన్ నేర్పిస్తారండి. అందుకనే స్కూల్స్లో మనం తన్నులు తినేది అందుకే, లేక అమ్మ నాన్న తన్నులు తినేది అందుకే, బాస్తో తిట్లు తినేది అందుకే. ఎందుకంటే మనకేం లేదు, డిసిప్లిన్ లేదు, సెల్ఫ్ డిసిప్లిన్ లేదనమాట కదా. మనం అనుకుంటాం దేవుడు నాకు ఈ కష్టాలు ఇస్తున్నాడని. కాదు, దేవుడు ఇస్తున్నారులే కష్టాలు, కానీ బహుశా హీ వాంట్ టు టీచ్ యూ సెల్ఫ్ డిసిప్లిన్. నీ జీవితంలో ఇక స్వయంగా నువ్వు నియంత్రించుకోవడం ఎలాగో నువ్వు నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. కొంతమంది గయ్యాలి భార్యలను ఇస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళని డిసిప్లిన్ చేస్తాడు పెద్దానికి. ఇంకా నువ్వు బ్యాచిలర్ కాదురా నాయన, 2 పిల్లల తండ్రివి, జాగ్రత్త సుమా అని ఆమె నేర్పిస్తుంటుందండి. మీరు చూడండి కదా. అవునండి, ఈ రోజుకి కూడా మనం నేర్చుకోవాలి. ఏంటంటే మరి మన లైఫ్లో ఇంకా ఏమైనా ఏరియాస్లో ఇంకా ఏమైనా మన జీవితంలో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అవసరమేమో. దేని బిడ్డలం ముఖ్యంగా మనం ఈ లోకానికి ఎంతో డిసిప్లిన్ నేర్పించే వ్యక్తులుగా, లేక మనల్ని చూసి ఇతరులు డిసిప్లిన్ నేర్చుకునే విధంగా ఉండాలన్నమాట. అంతేగాని వేరే వాళ్ళు మనల్ని డిసిప్లిన్ చేసేటట్లు ఉండకూడదు కదా. అవునండి, చాలామంది ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. దేవుని బిడ్డలను చూసారా? నువ్వు కూడా లేదేమో అట్లా. దేవుడు ఈరోజు అందుకనే అంటున్నాడు, దీన్ని నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మరి ఫుడ్ విషయంలో సెల్ఫ్ డిసిప్లిన్ లేనోడిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? తిండిపోతూ అంటారు కదా. సెల్ఫ్ డిసిప్లిన్ లేనివాడిని, ఫుడ్ విషయంలో సెల్ఫ్ డిసిప్లిన్ లేని వాడిని మరి తిండిపోతూ అంటారు. నిద్ర విషయంలో సెల్ఫ్ డిసిప్లిన్ లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారండి? నిద్రపోతూ అంటారు అన్నమాట. నిద్రపోతూ. అవును, వాడికి ఏం లేదు, కంట్రోల్ లేదనమాట. వాడి బ్రతుకు మీద వాడికి కంట్రోల్ లేదు. మరి మాటల విషయంలో కంట్రోల్ లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? లేడీస్ అయితే గయ్యాలి అంటారు, జెంట్స్ అయితే వదరబోతుంటారు అన్నమాట కదా. అవునండి, మాటల మీద లేక నీ నాలుక మీద నీకు నియంత్రణ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే నిన్నేమో బహుశా గయ్యాలి అని నిన్ను వెనకాల అంటుండొచ్చు. అమ్మ వస్తుందిరా సూర్యకాంతం అనుకోవచ్చు కదా. అవునండి, మగవాడినేమో వదరబోతుంటారు అన్నమాట. చూడు, అబ్బా వాటితో మాట్లాడలేవండి. దట్స్ కాల్డ్ అన్డిసిప్లిన్డ్ లైఫ్. నీ జీవితంలో ఒక క్రమమైన బ్రతుకు లేదని దేవుడి వాక్యం ఈరోజు నీకు మరి సూటిగా మరి పాయింట్ టు పాయింట్ చెప్తున్నమాట. నువ్వు నేర్చుకుంటే నువ్వు ధన్యుడు, వదిలేస్తే నీకు మీకు తెలుసా, దేవుడుగా మనల్ని డిసిప్లిన్ చేస్తాడు. హెబ్రీ పత్రికలో మంచి మాటలు ఉన్నాయి. దేవుడు అంటే ఒక్కోసారి మనల్ని డిసిప్లిన్ చేయాల్సి వస్తుంది. వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్, దేవుని మార్గం తప్పిపోయినప్పుడు, ముఖ్యంగా దేవుని బిడ్డ అయితే నిన్ను డిసిప్లిన్ చేయాలి. డబ్బు విషయంలో కొంతమంది డిసిప్లినే ఉండదు అన్నమాట. వాళ్ళ జేబులో డబ్బులుంటే ఇంకా గాలిపటంలాగా ఎగురుతుంటారు అంతే కదా. వాళ్ళకి కూడా కొంచెం దేవుడు డిసిప్లిన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. వాళ్ళకి కూడా కొంచెం క్రమం నేర్పించాల్సి వస్తుంది కదండి. అవునండి, జాగ్రత్త పడదాం మనం. నేను 4 విషయాలు చెప్పాను. దానికి ముందు ఇంకొక మాట చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 4:7. 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం.
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో అది నీకు నువ్వే సాధకం అన్నమాట ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? డిసిప్లిన్ అని ఉంటుంది. డిసిప్లిన్ ఉంటుంది. నీకు నువ్వే డిసిప్లిన్ చేసుకో, లేకపోతే ఇతరులను నిన్ను డిసిప్లిన్ చేయాల్సి వస్తుంది కదా. అవునండి, అవును. చాలామంది బాసులు ఊరికే తిడుతుంటారు అన్నమాట. ఎందుకో తెలుసా? మన బ్రతుకులో డిసిప్లిన్ సరిగా ఉండదు కదా. మన ఇష్టం వచ్చినట్టు అత్తగారింటికి వెళ్ళినట్టు వెళ్తామన్నమాట. వెళ్తే వాడు ఊరుకోడు నిన్ను లోపల పిలిచి నిన్ను డిసిప్లిన్ చేయాలి, నేను డిసిప్లిన్ చేయాలి. ఆయన బాధ్యత అది. అండ్ ఇండైరెక్ట్గా దేవుడు కూడా అదే చెప్తున్నాడు అనమాట. మరి ఆయన ద్వారా నిన్ను డిసిప్లిన్ చేస్తున్నాడు, ఆయన ద్వారా నిన్ను నిన్ను సరైన మార్గం చక్కగా చేస్తున్నాడు. మీరు చూడండి, చాలామంది మందిరాలకు కూడా ఎప్పుడో కాళ్ళు తీసుకుంటూ వస్తారన్నమాట. వాళ్ళకి డిసిప్లిన్ లేదు. ఉంటే కనుక చాలా చాలా ధన్యులం అనమాట మనం కదండి. ఎప్పుడో వస్తారన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో డిసిప్లిన్ లేదు అని చెప్తుంది. మనం యాక్షన్ స్పీక్ మోర్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్ అని చెప్తుందండి కదా. యాక్షన్ స్పీక్ మోర్ లౌడర్ దెన్ యువర్ వర్డ్. నీ మాటల కన్నా కూడా నీ యొక్క క్రియలు, నీ యొక్క నడత చాలా గట్టిగా చాలా విషయాలు నీ విషయం వెల్లడి చేస్తూ ఉందని అర్థం దేవుని కదా. అవునండి. మరి చాలామంది డిసిప్లిన్ ఉన్నట్టు కనిపిస్తారు, డూమ్ని అరుస్తారు, కానీ చర్చకి ఎప్పుడో లాస్ట్కి వస్తాడు అనమాట. సరే, వాడు డిసిప్లిన్ లేని వ్యక్తి. వాడు ఒక క్రమమైన వ్యక్తి కాదు, ఒక క్రమ జీవితం లేదనమాట అతనిలో లేక ఆమెలో. అది సత్యం. అది సత్యం. ఇంకో మాట చూడండి, 1 కొరింథీ పత్రిక 9:27 కొరింథీలు రాసిన 1 పత్రిక 9:27 చూద్దాం. 9:27 చూస్తారా? 9:27 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమోనని నా శరీరం నలగొట్టి దాన్ని లోబర్చుకోండి. లేక డిసిప్లిన్ చేస్తానని చెప్తాడు ఇంగ్లీష్లో కదా. ఐఎమ్ డిసిప్లినింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇతరులకు చెప్పి నేను పాడైపోతానేమో, మా కుటుంబం పాడైపోద్దామని అని పౌలు గారంట తను తానే డిసిప్లిన్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా చేసుకున్నాం ఈ సంగతి కదండి. చాలాసార్లు దేవుని బిడ్డలో అన్డిసిప్లిన్డ్గా ఉంటామన్నమాట. ఒక క్రమమైన పద్ధతి ఉండదు. అడ్డం దడ్డం మన బ్రతుకులు ఏం చేస్తున్నామో మనకే తెలియదు అనమాట. మనకే అర్థం కాని పరిస్థితులు అనమాట. అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో పోలీసులు చాలామందిని రోడ్డు మీద బర్రెలను కొట్టినట్టు కొడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి డిసిప్లిన్ లేదనమాట. డిసిప్లిన్ లేదు. వాడు ఇంటికి వచ్చి చూసుకుంటే నిజంగా వాడు వీపు కానీ వెనక భాగం కానీ పప్పల్లాగా ఉప్పిపోయి ఉంటాయి అనమాట నేను కదా. చాలా. ఎందుకో తెలుసా? వాడికి ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? ఒక క్రమం జీవితం, ఒక డిసిప్లిన్ చేస్తున్నాడు వాడు. గట్టి దెబ్బలు పడ్డాయండి. మీరు చూసి ఉండొచ్చు కొన్ని వీడియోస్లో. నేను చూసి అరే ఎందుకరా, వాళ్ళకి చాలా రోజులైంది వాడు తన్నులు తిని, అందుకని కొంతమందికి అయితే బలేదంటున్నారు అన్నమాట. బలేదంటున్నారు. ఏమంటే చూసావా? అవును, దేవుడు సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోవడానికి మనకు అనేక పరిస్థితులు తీసుకొస్తాడు. మన బ్రతుకులో అనేక శ్రమలు, అనేక వ్యక్తులను పెడతాడు అనమాట. అనేక వ్యక్తులను పెడతాడు. వాళ్ళు డిసిప్లిన్ చేస్తారు మనల్ని. వాళ్ళు డిసిప్లిన్ చేస్తారు. అండ్ ముఖ్యంగా దేవుని బిడ్డలు అయితే నిన్ను తప్పకుండా డిసిప్లిన్ చేస్తాడు దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రికలో ఆ మాట చెప్తుందండి. మీకు జ్ఞాపకం చేసి మరి ఈరోజు మనం ఆరాధనలో మనం కన్క్లూడ్ చేద్దాం. చూడండి, హెబ్రీ పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12:10 చదువుదామండి. 12:10 హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. వారి కొన్ని దినముల మట్టుకు మనకి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించితిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఇస్ డిసిప్లినింగ్ అస్ అంటాడు దేవుడు. మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. చదవండి, కంటిన్యూ 11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. చదవండి. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అది చూసారా, దేవుడు అంట ఆయా సమయాల్లో మన మేలు కొరకే డిసిప్లిన్ చేస్తున్నాడు.
వాళ్ళ మేలు కొరకే. ప్రభువా ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకంటే ఇదే కారణం. ఈ డిసిప్లిన్స్ అస్. ఎందుకంటే మనం డిసైపుల్స్ అంటే డిసిప్లిన్ కలిగిన వాడిని అర్థం కదా. నువ్వు డిసిప్లిన్ చేయబడ్డావా, నీవు ధన్యుడు. లేకపోతే నీ జీవితం అస్తవ్యస్తంగా ఉందని గ్యారంటీగా చెప్పొచ్చు అనమాట కదండి. కొంతమంది లైఫ్ ఏం చేస్తున్నాడో వాళ్ళకే అర్థం కదా, ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. సహోదరా, ఈ 4 విషయాలు నేర్చుకున్నాం మనం. ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను ఒకసారి నేను మీకు చెప్పేస్తాను. నెంబర్ 1, సమయోచితంగా సత్క్రియలు చేయటంలో మనం నేర్చుకుందాం. నెంబర్ 2 ఏంటంటే మన ఇంటి వారి ఎడల, ముఖ్యంగా తల్లిదండ్రుల ఎడల ప్రత్యుపకారం చేయటకు మనం నేర్చుకుందాం. ఏమండి? నెంబర్ 3 ఏంటంటే ఇంట్లో మన సాక్ష్యం కాపాడుకునే అవసరం అని మనం నేర్చుకున్నాం. తర్వాత 3వ ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండే జీవితం, అది నేర్చుకోవాలండి. రాదు, అది నేర్చుకుందాం. నెంబర్ 4, సెల్ఫ్ డిసిప్లిన్, మనల్ని మనమే నియంత్రించుకోవడం, మనమే కంట్రోల్ చేసుకోవడం. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తలొచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ కృపలకే వందనాలు. అవును ప్రభువా, ఇతరులకు ప్రకటించి నేను, మా కుటుంబం, మా బిడ్డలు, సంఘ బిడ్డలు పాడవకుండా నీ కృప మాపైన ఉంచండి. ప్రీచింగ్ ఎంతో ఈజీ ప్రభువా, ఆయన దాన్ని పాటించడం ఎంతో కష్టం. నీ కృప నాకు, మా బిడ్డలకి, మా కుటుంబానికి దయచేయండి. అయ్యా, మానవ హద్దుబాట్ల విధంలో వాక్యం దుష్టుడని సేటని ఎత్తుకుపోకుండా యేసునామమున వాణ్ణి మన క్రియలు బంధిస్తూ నీ కృప దయచేయండి. మీ మేలుతో నింపు వస్తుందని. అయ్యా, మరి ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న మా కుటుంబాలని, మా బ్రతుకులను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎంత డిసిప్లిన్ చేస్తారు అంతగా దీవించే దేవుడు కనుక వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి టీమ్ లింక్ ఉన్న వాళ్ళందరం కంటిన్యూ చేద్దాం. అయితే FBలో ఉన్న ఇక్కడ డిస్కంటిన్యూ చేస్తాం. మీరు మా కోసం ప్రార్థన చేస్తుండండి. అక్కడ సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. తర్వాత అక్కడ ఒక బెల్ బటన్, అది నొక్కండి. ఒకవేళ మీకు ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే యూ కెన్ జస్ట్ కాల్ అస్. మీరు మాకు ఈమెయిల్ కానీ లేకపోతే మాకు ఒక ఫోన్ కానీ చేయొచ్చు అనమాట. ఏమంటే మరి దేవుడు మిమ్మల్ని దీవించినట్టయితే ఈ యొక్క లింక్ని ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకి మరి వాళ్ళకి పంపించండి. దేవుడు దానివల్ల వాళ్ళు కూడా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించను గాక. మంచిదండి. మరి